హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఇది గ్రీన్ వంకాయ అండి. ఇది పెద్దదైపోతుంది కదా, మనం ఇప్పుడు సేవ్ చేసుకోవాలండి. అదిగోండి, ఇది గ్రీన్ వంకాయ. అదిగోండి, ఈ కాయ ఇలా పండినాక మనం సేవ్ చేసుకోవచ్చండి. ఈ కాడ ఇలా ఉన్నప్పుడు కోసేయాలి. ఈ కాయ కోసిన వెంటనే మనం భూమిలో పెట్టేయకూడదండి. ఒక నెల రోజులు ఉంచాలండి. మనం ఇప్పుడు ఫిబ్రవరిలో కోస్తున్నాం కాబట్టి మార్చిలో పెట్టుకోవాలి. అప్పుడు మనం జూను మే వరకు కాయలు వస్తాయండి. ఎండకు వేడిమి తట్టుకుంటాయండి అప్పుడు మొక్కలు. మనం విత్తనాలు సేవ్ చేసుకోవటం వలన మనం ఆర్గానిక్గా మొక్కలు పెంచుకోవచ్చండి. ఇది సంవత్సరం నుంచి కాయలు ఇస్తుందండి. పెద్దదైపోయింది. మళ్ళీ మనం మొక్కలు ఇలాంటి మొక్కలే కావాలంటే విత్తనాలు సేవ్ చేసుకోవాలి. ఈ విత్తనాలు మళ్ళీ సేవ్ చేసేటప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఈ కాయ కోస్తానండి. కోసినాక మీకు విత్తనాలు ఎలా తీయాలో కూడా వీడియో తీస్తానండి. మళ్ళీ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.